శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు అట్టహాసంగా ప్రారంభించారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా 5,952 మంది అక్క చెల్లెమ్మలకు 4.21 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తిగా మనకి 7,98,395 సంఘ బంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో 78,94,169 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి 4 విడతల్లో 7,98,395 సంఘ బంధాలకు సంబంధించినటువంటి 78,94,169 మంది మహిళలకి అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు జమ చేసినటువంటి మొత్తం 25,570,80 రూపాయలు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. మన నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే నెల్లూరు జిల్లాలో 34,443 సంఘ బంధాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి 3,29,846 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 34,443 సంఘ బంధాలకు సంబంధించినటువంటి 3,29,846 మంది మహిళలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొత్తం 1,075 కోట్లు ఒక్క మన నెల్లూరు జిల్లాకి కేటాయించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4,063 సంఘ బంధాలు ఉన్నాయి. 40,102 మంది మహిళలు ఉన్నారు. మనకి సంబంధించి ఈ రోజు ఈ 4వ విడతలో ఇస్తున్నటువంటి 30,55,00,000తో కలిపి సర్వేపల్లి నియోజకవర్గానికి 122,37,00,000 రూపాయలు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలకు పంపిణీ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. మనుబోలు మండలానికి సంబంధించి 603 సంఘ బంధాలు ఉన్నాయి. 603 సంఘ బంధాలకు సంబంధించి 4 విడతలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇస్తున్నటువంటి 4,21,00,000 రూపాయలతో కలిపి 5,952 మంది మహిళలకి మొత్తం ఈ 4 విడతల్లో 17 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అందరం గమనించాల్సింది 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒక మాట చెప్పాడు. డ్వాక్రా సంఘాలు పెట్టింది నేనే, వాటిని మరలా నేనే ఉద్ధరిస్తా, నేను అధికారంలోకి వస్తే మొత్తం రుణమాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు, రుణమాఫీ చేయలేదు. రోజులు గడిచిపోయాయి. ఆ రోజు మేము గెలిచినా ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడు మెన్నకుండిపోయాడు, మహిళలకు ఇచ్చినటువంటి హామీ అమలు కావడం లేదు, మీరు ప్రశ్న వేయండి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి ప్రశ్నోత్తరాల సమయంలో అంటే ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, ఏమయ్యా ఆ రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీమతి పరిటాల సునీత గారు ఉన్నారు. ఆమెను అడిగాం, ఏమమ్మా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆ రోజు మీరు హామీ ఇచ్చారు ప్రతి ఒక్క పూర్తి స్థాయిలో మహిళలు రుణమాఫీ చేస్తామని, మీరు ఎంత మేర రుణమాఫీ చేశారు అని అడిగితే ఆమె చెప్పింది, మీరు రుణమాఫీ చేస్తారా, చేసేటువంటి ప్రతిపాదన మీ దగ్గర ఉందా, ఉంటే ఎంతవరకు ఎంత ఇచ్చారు, ఎప్పటి లోపల పూర్తి చేస్తారు అని అడిగాం. ఆమె ఏ ప్రశ్నకి సమాధానం అంటే మొదటి ప్రశ్న ఏమని, మహిళలకు సంబంధించి రుణమాఫీ చేయాలనేటువంటి ప్రతిపాదన మీ దగ్గర ఉందా అంటే ఆమె నిస్సందేహంగా ఏమీ ఆలోచన చేయకుండా లేదండి, మహిళలకు రుణమాఫీ చేయాలని మేము లేము అని అసెంబ్లీలో స్పష్టంగా సమాధానం చెప్పింది. రెండో ప్రశ్న, ఇంతవరకు ఎంత ఇచ్చారంటే ఇంతవరకు ₹1 కూడా మహిళలకు ఇవ్వలేదు. మూడో ప్రశ్న, ఎప్పుడు లోపల ఇస్తారు అంటే అసలు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, అంటే నేను ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఇంక ఇచ్చేటువంటి సమస్య లేదు అని చెప్పి ఆ రోజు ఆమె సమాధానం చెప్పింది. సరే, చంద్రబాబు నాయుడు ఆటలు చూసాం, నాటకాలు చూసాం, ఎన్నికల దగ్గరకు వచ్చాయి, మహిళలు కోపంగా ఉండారు కాబట్టి వీళ్ళని ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకోవాలా, రుణమాఫీ చెప్పా ఇవ్వలే, మోసం చేశా, మోసపోయినటువంటి కోపంలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా దీన్ని అధిగమించాలి అని చెప్పి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కలిసి వచ్చే అంకె 3, ఎప్పుడు చూసినా సరే 3 నామాలు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు జీవితం ప్రారంభమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది చేసినా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి 3 నామాలు